వంకాయ వెల్లుల్లి కారము, వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వెల్లుల్లి కారము, అలాగే కాస్త నెయ్యి కలుపుకొని తిన్నారంటే మనం తినేటప్పుడు ఈ తాలింపులు అలాగే వంకాయలు పంటి కింద తగులుతూ అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా క్లీన్ చేసుకున్న వంకాయల్లోని కాస్త ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. దీంట్లో పౌడర్ కోసము 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, అలాగే చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా కారం, ఉప్పు, ఒక చిన్న వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకోండి మిక్సీలో. ఇప్పుడు మగ్గిన వంకాయల్లో కాస్త ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని వేగిన తర్వాత పొడి చేసుకున్న పౌడర్ని వేసేసి సిమ్లోనే పెట్టి, ఈ పౌడర్ మాడిపోకుండా సిమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వంకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. ట్రై చేయండి తప్పకుండా.